మంత్రులు తనతో సమావేశం కావడంలో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొందరు ఈ విషయంలో భ్రమలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతున్నారని తెలిపారు భట్టి. లోక్ భవన్ నుంచి ఐటీ తర్వాత మంత్రులు నాతో మా మంత్రులే కదా, ఉప ముఖ్యమంత్రితో ప్రయాణం చేయకపోతే అది చూపించిన ఆయన రాసిన ఆయనతో ప్రయాణం చేస్తారు వాళ్ళు. అయినా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన సంబంధించినటువంటి అంశాలపైన, అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలపైన ఈరోజు ఇక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి, దేశంలో లేరు కాబట్టి వారు నాకు కొన్ని సూచనలు చేస్తారు. ఆ సూచనల్ని మిగతా మంత్రులకి ఆ డైరెక్షన్లో వాళ్ళకైనా ఆలోచనలు ఉంటే నాతో పంచుకున్నప్పుడు వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ రకంగా పాలనాపరమైనటువంటి ఆలోచనలు చేయడం కోసం మంత్రులు ఉప ముఖ్యమంత్రి కలుస్తూ ఉంటారు. ఆ కలిసింది కూడా ప్రజాభవన్. నన్ను కలకపోతే వాళ్ళని కలుస్తారా? ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టే నన్ను కలిశారు. ముఖ్యమంత్రి గారు ఉంటే అక్కడికే వెళ్ళి మేమందరం అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఎప్పుడు నిరంతరం నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి